హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ఇప్పుడు మనం ఈజీగా ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకునే కప్ కేక్ ఎలా చేసుకోవాలో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నానండి. చాలా స్పంజీగా మెత్తగా చాలా బాగుంటాయండి. దీనికోసం మనకి మైక్రో ఓవెన్ కూడా అవసరం లేదు. ముందుగా దీనికోసం ఒక కప్పు షుగర్ని, ఒక 4 ఇలాచీని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి, మనం పొడి చేసి పెట్టుకున్న షుగరు, ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూను తినే సోడా, ఇది బేకింగ్ సోడా కాదండి, మన వంట సోడా అంటారు కదా, అది ఒక చిన్న స్పూను వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కాచి చల్లార్చిన పాలు 1 గ్లాసు వరకు పోసుకుంటూ మెత్తగా మనం మిక్స్ చేసుకోవాలండి, కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు పాలు కొంచెం పడితే ఎక్కువగా పోసుకుంటూ మెత్తగా జారుగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత మనము కప్ కేక్స్ ఎందులో చేసుకోవాలో ఆ బౌల్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసి పొడి పిండిని డస్ట్ చేసి మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని 1/2 వంతు వరకు వేయాలండి. ఇలా 1/2 వంతు వరకు వేసి ముందుగానే 15 నిమిషాలు కుక్కర్ని హీట్ చేసి పెట్టుకొని ఉండి ఆ కుక్కర్లో ఒక ప్లేట్ పెట్టేసి, చూశారు కదా, ఈ విధంగా బౌల్స్ని కుక్కర్లో పెట్టేసేయాలండి. కుక్కర్కి విజిల్ తీసేసి మనము క్యాప్ పెట్టేసి 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మనము ఓపెన్ చేసి చూసి ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ పెట్టి చూస్తే పిండి అంతా ఉడికుంటుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి మనము కప్ కేక్స్ని ప్లేట్స్లో సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి. ఈ కేక్స్కి మనం ఎగ్, ఓవెను అలాంటివి కూడా యూజ్ చేయని అవసరం లేదు. చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. కావాలంటే వీటి మీద మనం హనీతో కూడా తినొచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.